హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటలు. ఈ రోజు మన వీడియోలో ఆలూ పులావ్ చేస్తున్నానండి. ఈ విధంగా నేను చెప్పిన కొలతలతో ఆలూ పులావ్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అప్పటికప్పుడు రెడీ అయ్యే ఆలూ పులావ్ రెసిపీని ఈవినింగ్ డిన్నర్ లోకి గానీ, ఎప్పుడైనా లంచ్ టైం లోకి గానీ, లేదా బంధువులు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 3 గ్లాసుల రైస్ ను తీసుకుంటున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ తో కూడా ఈ పులావ్ ను చేసుకోవచ్చు. ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా శుభ్రంగా కడుక్కున్న బియ్యంలో మునియాన్ని నీళ్లు పోసి కాసేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. బాండీలో 3 గ్లాసుల బియ్యానికి 4.5 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. కొంచెం నీళ్లు వేడైన తర్వాత 4 లవంగాలని, 2 బగారాకులని, 2 దాల్చిన చెక్కలని, 3 యాలకులని, కొంచెం సాజీరాని, అలాగే 1 స్పూన్ ఉప్పును వేసి ఈ నీళ్లు కాసేపు మరగనివ్వాలి. ఈ నీళ్లు మరిగేలోగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని 2 పావుల నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత గార్నిషింగ్ కోసం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఇలా బ్రౌన్ కలర్ లోకి వస్తే వీటిని వేరే ప్లేట్ లోకి తీసి పక్కకు పెట్టాలి. అదే బాండీలో 1 స్పూన్ ఆవాలు, 4 పొడిగా కట్ చేసుకున్న మిర్చీలను వేసి వీటిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కొన్ని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని, అలాగే 2 రెమ్మల కరివేపాకుని వేసి గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి పచ్చివాసన పోయేంత వరకు గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి పచ్చివాసన పోయేంత వరకు గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలను మొత్తం వేసి వీటిని కలిసేలా గరిటెతో మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆలుగడ్డలు ఉడకడానికి మూత పెట్టి కాసేపు అలా ఉంచాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఆలుగడ్డలు కొంచెం ఉడికాయి. దీంట్లో 1 స్పూన్ కారము, కొంచెం పసుపు, కొంచెం మెంతి పొడి, 1 స్పూన్ ధనియాల పొడిని వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్లు ఇలా మరుగుతున్నాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా నీళ్ళని స్టెయినర్ తో వేరే బౌల్లో వడబోసుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఈ ఆలుగడ్డలను కలుపుకోవాలి. దీంట్లో మనం వడబోసుకున్న నీళ్లను పోసి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంలోని నీళ్లను వంపుకొని దీంట్లో ఈ బియ్యాన్ని వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా గరిటెతో మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఈ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి గరిటెతో కలుపుకుంటూ ఈ నీళ్లు ఇంకిపోయేదాకా లో ఫ్లేమ్ లో పెట్టి పులావ్ని ఉడికించుకోవాలి. ఈ పులావ్ లో ఇంకాస్త నీళ్లు ఇంకిపోతే పులావ్ దగ్గర పడినట్లే. ఇప్పుడు మూత పెట్టి కాస్త ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే మనకు అర్థమవుతుందండి పులావ్ రెడీ అయిందని. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, అలాగే నెయ్యితో గార్నిష్ చేసుకుంటే మన ఆలు పులావ్ రెడీ అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంతే సింపుల్ గా ఇంట్లో ఆలు పులావ్ ను తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు చాలా బాగుందని. ఇంతేనండి ఈ రోజుకి ఈ వీడియో. మా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.